రేవంత్ సర్కార్ పై బీసీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 42% రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసం చేశారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీలను కాంగ్రెస్ సర్కార్ నయవంచనకు గురిచేసిందని మండిపడ్డారు. వెంటనే జీవో నెంబర్ 46 ను రద్దు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గన్ పార్క్ వద్ద బీసీ నేతలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ బీసీలకు 42% రిజర్వేషన్ బీసీలకు 42% రిజర్వేషన్ బీసీల ఐక్యత బీసీల ఐక్యత 46 జీవోను బీసీల పైన పెట్టిన 46 జీవోను బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీలకు 42% రిజర్వేషన్ 46 జీవోను వెంటనే 46 జీవోను వెంటనే 46 జీవోను వెంటనే. ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటంటే కొండ నాలికకు మందు పెడితే ఉన్న నాలిక ఊసి కింద పడ్డదంట. ఆ రకంగా ఉంది. రాహుల్ గాంధీ గారేమో దేశానికి రోల్ మోడల్ అన్నారు. తెలంగాణలో బ్రహ్మాండంగా అమలైతే అన్నారు. బీఆర్ ఎలక్షన్లో చెప్పిండ్రు. ఎటువైనా తెలంగాణలో 42% విద్యా ఉద్యోగం స్థానిక సంస్థ రిజర్వేషన్ అయిపోయింది అన్నారు. కానీ ఇలా ఏమైపోయింది? బీసీల పని అయిపోయింది. వీళ్ళు ఖతం చేసిరు. మొత్తం గొంతు విసికేసిరు. నట్టేట ముంచి పడేసిరు. ఉన్న రిజర్వేషన్ కూడా రాకుండా అయిపోయింది. పేపర్లలో చూడండి, ఎలక్షన్ కమిషన్లను అడగండి, లేదంటే చీఫ్ సెక్రటరీ గారిని అడగండి. ములుగు జిల్లాల అసలుకు లేదు. భద్రాద్రి కొత్తగూడెంలా నామమాత్రం. నార్కర్నూలు జిల్లాలో 10%, ఒక జిల్లాలో 0%, ఒక జిల్లాలో 10%, ఒక జిల్లాలో 15%. 95% జనాభా ఉన్నటువంటి గ్రామాలలో కూడా ఒక్క వార్డు మెంబర్ లేడు. మండలాల్లో ఒక సర్పంచ్ లేడు. ఛీ, ఇంత ఘోరంగా ఉంటుందా? ఇక్కడ ఆమన్గల్ మండలంలో ఒక్కరు లేరు. రంగనాథపాలెం ఖమ్మం జిల్లాలో ఒక్కరు లేడు. ములుగు జిల్లాలో ఒక్కరు లేరు. హన్వాడ మండలంలో 4-5 గ్రామాల్లో టోటల్ 98% జనాభా ఉన్నటువంటి గ్రామాల్లో ఒక వార్డు మెంబర్ లేడు. ఇంత ఘోరంగానా? ఇంత అవమానమా? బీసీ కులగణన అని చెప్పి ఆ రోజు మీరు తక్కువ చేసి చూసినప్పుడే అర్థమైపోయింది వీళ్ళు ఏదో కుట్ర చేస్తున్నారని. మీరు 60% అంటున్నారు. బిడ్డ, మీరు 60% లేరు, 40% అని చెప్పేటట్లు ఇండైరెక్ట్ గా తక్కువ చేసి రిటర్న్ ఇచ్చేటట్టు చూపించారు. బీసీ కులాలు అంటే కులగణన చేసి కాలయాపన జరిగింది. అదేవిధంగా జరిగిన పరిణామాలు చూసినాం. వీళ్ళు బీసీలకు 42% రిజర్వేషన్ ను పక్కా అమలు పరచాలంటే, చట్టబద్దత కల్పించాలంటే 9 షెడ్యూల్లో పెట్టాలని వివిధ బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేధావులు అందరూ కోరినారు. అయినా కానీ వీళ్ళు కావాలని ఒక 9 జీవో తీసుకొని వచ్చి హైకోర్టులో వేసి దాన్ని కొట్టేపించి వాళ్లతోనే కొట్టేపించుకొని ఇవాళ కాలయాపన చేస్తూ మేము పార్టీ పరంగా ఇస్తామని ఒక కథలు తల్లిబొల్ల మాటలు చెప్తున్నారు. కానీ సర్పంచ్లకి ఏ రకంగా చూస్తున్నా కానీ పార్టీ పరంగా ఉండదు, పార్టీ సింబల్ ఉండదని అనేక మంది చెప్పినా కానీ వీళ్ళు మొండి వైఖరితోని ఎన్నికలకు పోతున్నారు. ఎన్నికలకు పోతుంటే గతంలో ఉన్న 22%ను కుదించి ఇవాళ ఒక్కొక్క జిల్లాలో 17%, 11% బీసీలకు రిజర్వేషన్లు అందినాయి. కాబట్టి మీరు తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలకు పోకుండా రిజర్వేషన్లు పక్కా అమలుపరిచి స్థానిక ఎన్నికలకు పోవాలి. లేని ఎడల కాంగ్రెస్ పార్టీని పాతాళ లోకం దొక్కుతందుకు బీసీలంతా సంసిద్దమైనరని మేము కోరుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా బీసీలకు న్యాయం చేయాలంటే మీరు రిజర్వేషన్ పక్కా అమలుపరిచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. అన్ని లంగ చేష్టలు, దొంగ చేష్టలు, మోసపు మాటలు, దగాకోరు మాటలు, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి డిక్లరేషన్స్ గాని, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి గ్యారంటీలు గాని అవన్నీ కూడా ప్రజలు మోసం చేసేది. అందులో భాగంగా ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు 42% ఎన్నికల ముందు ప్రకటన చేసిర్రు. బీసీలను మోసం చేసిర్రు. బీసీలు అందరూ ఏమనుకున్నారంటే నిజంగా 42% లోకల్ బాడీస్ లో మాకు రిజర్వేషన్స్ వస్తాయి, అదేవిధంగా 42% విద్యలో గాని ఉద్యోగాల్లో రిజర్వేషన్ వస్తాయి,
అదేవిధంగా సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ బీసీ సప్లాన్ వస్తుందని చెప్పి అందరూ కూడా ఆశపడ్డారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలకు మోసపోయి ఓట్లేసి గెలిపించినందుకు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు మొత్తం కూడా మెడకు ఉరేసింది. ఇలా బీసీలు అందరూ కూడా ఈ రోజు తప్పకుండా ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షులుగా కామారెడ్డిలో ఇచ్చినటువంటి 42 రిజర్వేషన్లు అమలు చేసే స్థానిక సంస్థకు వెళ్తామని చెప్పి ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు 23 నెలలు తాత్సారం చేసి మళ్ళా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సమాజాన్ని మోసగించే విధంగా ఈ రోజు పార్టీ పరంగా మేము గుర్తు లేని సర్పంచ్లను వాళ్ళు బూచిగా చూపెట్టి గెలిచిన తర్వాత వాళ్ళ కండువాలేసి మేము మెజారిటీగా గెలిచినామని చెప్పి చంకలు గుద్దుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ సంగతి తెలంగాణ ప్రభుత్వం తరఫున బీసీ సమాజం తరఫున బీసీపీఎఫ్ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకుంటుంది. వెంటనే 46 జీవోను కూడా రద్దు చేసి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు 42% రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం బీసీలను నట్టేట ముంచేసింది. ఇచ్చిన మాట తప్పి ఈరోజు కులగణన లెక్క బయట పెట్టరు. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లరు, ప్రధాన మంత్రులను కలవరు, కేంద్ర మంత్రులను కలవరు. అసలు ఏ మాత్రం ప్రయత్నం చేయరు. ప్రయత్నం చేయొచ్చు కదా, ఏ మాత్రం ప్రయత్నం చేయకుండా ఒక పక్కన రాహుల్ గాంధీ గారేమో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పి ఆయన అంటా ఉన్నారు. ఇక్కడ ఏమో కాంగ్రెస్ నాయకులేమో ఆయన మాట బేఖారు చేస్తా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో 42% రిజర్వేషన్లు కాదని చెప్పి 46 జీవో తీసుకొచ్చి స్థానిక సంస్థ ఎలక్షన్ నిర్వహిస్తుంటే కాంగ్రెస్ పార్టీలో బీసీ ప్రజాప్రతినిధులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఎందుకు మీ మాట చెల్లట్లేదు? ఎందుకు మీరు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లట్లేదు? ఎందుకు మీరు వ్యతిరేకంగా పోరాటం చేయట్లేదు?